ఈ రామకృష్ణారెడ్డి గారు మన దగ్గరికి ఫుట్ డీగ్లోవింగ్ ఇంజరీతో వచ్చారు. అంటే మన హీల్ పార్ట్ కంప్లీట్గా క్రాకర్ బ్లాస్ట్ వల్ల ఊడిపోయింది. దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి మనం ఏం సర్జరీ చేసామనంటే ఇక్కడ మైక్రో సర్జరీ చేసాం. వీ కాల్ ఇట్ ఫ్రీ ఫ్లాప్, రేడియల్ ఫోరామ్ ఫ్రీ ఫ్లాప్ చేసాం. అంటే మనం ఇక్కడ ఫోరామ్ దగ్గర ఇక్కడ ఈ చేయి దగ్గర నుంచి ఒక కండని తీసుకొని అలాంగ్ విత్ బ్లడ్ వెసల్స్ దాన్ని సేమ్ అక్కడ కాళ్ళ దగ్గర బ్లడ్ వెసల్స్కి దాన్ని జాయిన్ చేసి దాంతో మనం అరికాలు అనేదాన్ని రీక్రియేట్ చేసామన్నమాట. అంటే యాక్చువల్ చెప్పాలంటే దిస్ ఈస్ కాల్డ్ హీల్ ప్యాడ్ రీకన్స్ట్రక్షన్ విత్ ఫ్రీ ఫ్లాప్ సర్జరీ, దట్ ఈజ్ రేడియల్ ఫోరమ్ ఫ్రీ ఫ్లాప్. ఇది మైక్రో సర్జరీ అంటే సర్జరీకి ఆల్మోస్ట్ ఒక 4 to 6 hours పట్టింది. ఈ సర్జరీలో చాలా ఈ బ్లడ్ వెజల్స్ని చాలా చిన్న వెరీ ఫైన్ మైక్రో సూచర్స్ తోటి, అంటే 80-90 అంటాము, మన హెయిర్ అంత సన్నగా ఉండే దారంతో ఆ రక్తనాళాలని జాయిన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ హిజ్ రిజల్ట్ ఆఫ్టర్ 1 month పోస్ట్ ఆప్. దీంట్లో సెన్సేషన్ కోసం మనము నర్వ్స్ని కూడా జాయిన్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి నర్వ్స్ కూడా జాయిన్ చేయడం వల్ల కాళ్ళకి ప్రొటెక్టివ్ సెన్సేషన్ అనేది ఫాస్ట్గా వస్తుంది. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణారెడ్డి, వయసు 35. నేను కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం నుంచి వచ్చాం. వినాయక చవితి పండగ నిమజ్జనానికి వెళ్తుంటే అన్స్పాట్గా ర్యాకర్ వచ్చేసి కాళ్ళకు తగలడం వల్ల కాలంతా పగిలిపోయినది. దానివల్ల మేము లోకల్ హాస్పిటల్ 3-4 హాస్పిటల్ తిరిగాము. మాకు అక్కడ కాదని తెలిస్తే మేము ఇక్కడ హఠాబట్టిగా నైట్గా ఉదయానికే హైదరాబాద్ వచ్చేసాం. కిమ్స్ సన్సిన్ హాస్పిటల్ దగ్గరికి హైదరాబాద్ వచ్చాం. దానిలో సార్ నిశాంత్ సార్ దగ్గరికి వచ్చాము. సార్ చూసి దీన్ని 100% చేస్తాము అని చెప్పాడు. సార్ చూసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఆ సర్జరీ చేసుకున్నాం. బాగా 20 days హాస్పిటల్లో ఉన్నాము. బాగా సార్ దగ్గరుండి బాగా డైలీ వచ్చి మా దగ్గరకు వచ్చి బాగా చూసిన తర్వాత బాగా మాకు సక్సెస్ఫుల్గా చేసి పంపించేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్ నిశాంత్ సార్, ఓవరాల్గా హాస్పిటల్ వాళ్ళందరికీ థ్యాంక్స్.